అంకుల్ షాంపూ ప్యాకెట్ కావాలి. తీసుకో అమ్మా. ఎన్ని కావాలి? ఒకటి. పొద్దున్నే 100 రూపాయలు చేంజ్ ఎక్కడి నుంచి వస్తుందమ్మా? చిల్లర తీసుకొని రావాలి కదా. అంకుల్ ప్లీజ్ 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 అంకుల్, బయట ఆటో వెయిట్ చేస్తుంది అంకుల్. ప్లీజ్ అంకుల్, నా కాలేజ్కి టైం అయిపోతుంది ప్లీజ్. ఒకటే తీసుకో ఫ్రీగా కావాలంటే. చేంజ్ లేదు. ఇంకోటి తీసుకుంటా కావాలంటే. అది కూడా తీసుకో కానీ చేంజ్ లేదు. 3 రూపాయలకి 2 రూపాయలకి 100 రూపాయలు చేంజ్ ఎక్కడి నుంచి వస్తుందమ్మా? సరే ఆ పెద్ద షాంపూ బాటిల్ ఇచ్చేయండి. ఓ పెద్దదా? తీసుకోండి అమ్మా, తీసుకోండి. దీనికి మాత్రం చేంజ్ ఉంటుందే మేడం? అది బాగుంటుంది మేడం, కొత్తగా ఒకటి వచ్చింది, తీసుకుంటారా? యాక్చువల్లీ భయ్యా ఇది 1+1 ఆఫర్లో ఉంది, అందుకే ఎప్పుడు ఇదే తీసుకుంటాను. కొత్తగా లాంచ్ అయింది, వాళ్ళేదైనా ఆఫర్ ఇచ్చారా? లేదండి. అయితే మనకెందుకు, మనకు ఆఫర్ ముఖ్యమా? మా తల్లే. అడుగుదాం. అంకుల్, మా మమ్మీ పాలకూర తెమ్మంది, వీటన్నిట్లో పాలకూర ఏది? అదిగోనమ్మా అదే. ఇదా? అది అది మూడోది. ఒకటే చేతులు అన్ని పట్టుకుంటే ఎట్లమ్మా? ఇదే. ఇదా? అదే అదే. ఇలా ఉందేంటి? సరే ఇవో 5 కట్టలు ఇవ్వండి. అయినా పాలకూర ఏంటి ఇలా ఉంది? ఇలానే ఉంటుందేమోలే. హలో భయ్యా. మేడం. సొడెక్సో 50 రూపీస్ ఉంది. అయితే 2 పాల్ ప్యాకెట్స్ తీసుకున్నాను అండ్ ఇది 23 46 రూపీస్. ఓకే 46. తర్వాత ఒక ఫ్యాబ్రిక్ కండిషనర్ తీసుకున్నాను, ఇది 3 రూపీస్. సో 46 + 3 49 రూపీస్. తర్వాత ఈ షాంపూ సాషెట్స్ తీసుకున్నా, ఇది 50 పైసే 50 పైసే 1 రూపీ. సో 46 + 3 49, 49 + 1 50. సరిపోయింది కదా? జీ మేడం, జీ మేడం. ఈ గుడ్లు చిన్న చిన్న డబ్బాలు ఉన్నాయండి, పెద్ద డబ్బాలు తెప్పించమని చెప్పాలి. వింటర్ వచ్చింది, అసలే కావాలి. మళ్ళీ నెక్స్ట్ వింటర్కి ఇంకొకటి కావాలి కదా, ఇప్పుడే తీసేసుకుందాం. నెక్స్ట్ వింటర్కి సెట్ పెద్దదే బెటర్. యా. ఇదేంటి రైసా? So these are the different types of people I found in a supermarket. మీకు కూడా అక్కడక్కడ చూపించినప్పుడు కనెక్ట్ అయ్యే ఉంటారు కదా. Anyway, I hope you all had fun watching this episode. See you all next week. Bye.